హలో ఎవ్రీవన్. రష్మిక మందన అట్లానే విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయినట్టు నెక్స్ట్ జరగబోతుందన్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు అయితే కొడుతుంది. సో అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, డేట్ ఫిక్స్ అయిపోయింది అన్నట్టు అట్లానే అడ్వాన్స్ కూడా ఒక 50 కోట్లు ఇచ్చేసారు ఎంగేజ్మెంట్ కానీ చర్చ ఒకటి నడుస్తుంది, ఏంటి సార్? యాక్చువల్గా సినీ వర్గాలు, ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇద్దరికి చేతికి కూడా ఒకే రకమైన రింగ్స్ కూడా ఉన్నాయని చర్చలు మీరు అన్నట్టు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. బట్ ఎక్కడ వాళ్ళిద్దరూ ఓపెన్ అవ్వలేదు. లిటిల్ హార్ట్ సినిమాకు దేనికో గెస్ట్గా వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఫ్యాన్స్ అడిగిన దానికి నవ్వి ఊరుకున్నాడు తప్ప జవాబు చెప్పలేదు. ఈమె ది గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్లో కూడా మీ చేతికున్న స్పెషల్ ఏంటి చెప్పాలని ఆడియన్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎలా ఊహించుకుంటే అలాగే మీరు ఏది ఊహించుకున్నా నాకు ఇష్టమే అన్నట్టుంది. అంటే ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో అది కరెక్టే అన్నట్టుగా చెప్పకనే చెప్పింది ఆమె హింట్. ఇకపోతే రెండు కుటుంబాలకి ఉన్న సాంగత్యం ఆ నేపథ్యం ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఈవెన్ పుష్ప 2 రిలీజ్కి కూడా హీరో విజయ్ తమ్ముడు మన ఇది బేబీ హీరో ఆయన, విజయ్ మదరు, తర్వాత ఈ తిను, వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళి సినిమా కూడా చూశారు స్పెషల్గా. ఆ తర్వాత వీళ్ళు విదేశాల్లో యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడో క్యాఫేడేలో కూర్చోవడం, ఆ ఫోటోలు వైరల్ అవ్వడం, అవి ఎక్కడో వీడియోలు లీక్ అవ్వడం, వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ తినేనా అన్నట్టుగా బ్యాక్ సైడ్ నుంచి విజయ్ దేవరకొండ ఫోటో కనబడేట్టుగా ఈమె బ్యాక్ సైడ్ నుంచి ఫోటో తీసి పెట్టడం, ఇలా రకరకాలుగా వైరల్ అయినప్పటికీ ఎక్కడ విజయ్ దేవరకొండ కానీ ఈమె కానీ నోరు విప్పలేదు, మాట్లాడలేదు. రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయ్యిందని కూడా వాళ్ళ సన్నిహిత వర్గాలు చెప్పడం, తర్వాత దివాళీ కూడా ఒక దగ్గర ఏదో సెలబ్రేట్ చేసుకున్నాను కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఎంగేజ్మెంట్ అయింది, బట్ వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు అనేదే ఫ్యాన్స్కి ఇప్పుడు అత్యుత్సాహమైన కాన్సెప్ట్. ఇంకొంతమందికి అసలు ఇందులో నిజముందా లేదా అని కూడా చర్చలు నడుస్తుంది. మేబీ అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే ఈ కొన్ని విషయాలు పూర్తిగా నమ్మాలా లేదా అని కూడా తెలియట్లేదు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే సోషల్ మీడియా వచ్చింది, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ అయిపోయిందట కదా అని అడుగుతున్నారంటే అక్కడ క్వశ్చన్ మార్క్, బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ అన్నట్టు. సో అట్లాంటి నేపథ్యంలో ఇక్కడ రష్మిక కూడా ప్రతిదానికి నవ్వేసి ఊరుకోవడం, కుబేర కూడా ఇండైరెక్ట్గా రావాలా అన్నట్టుగా నాగార్జున గారు కానీ వాళ్ళు సైగ చేస్తే నవ్వేసి ఊరుకోవడం, ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తున్నాయంటే విజయ్ దేవరకొండే వుడ్ బి అనేలాగా కన్ఫర్మ్ అయిపోయారు, ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఇకపోతే నేషనల్ క్రష్ అన్నారు కాబట్టి వరుసగా విజయాలు, హిట్స్ అన్నీ పుష్ప 2, చావా, వారసుడు, సైర్లేరు నీకెవరు, గీత గోవిందం, అందరితో చేసేసింది ఆమె ఆల్మోస్ట్. మహేష్ బాబు, నానితోని, తర్వాత అందరితో మంచి హిట్స్ కొట్టింది. సో ఇంత క్రేజ్ ఉన్న ఆమె నేషనల్ క్రష్ అయిన తర్వాత విజయ్ దేవరకొండకి ఎందుకో అంత క్రేజ్ రాలేదు. మన పూరి గారి సినిమా డిజాస్టర్ అయిపోవడంతో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ లవ్ మళ్ళీ బెడిసి కొట్టిందని కూడా కొంతమంది సోషల్ మీడియా బయట చేశారు. సో మొత్తం మీద ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆమెవి. తమిళ్లో ఒక సినిమా, పెద్ద సినిమా ఒప్పుకుంది, కన్నడలో కూడా ఒక పెద్ద సినిమా చేయబోతుంది. ఇవన్నీ డేట్స్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఉండొచ్చు, మేబీ ఇది నెక్స్ట్ ఇయరే ఉండొచ్చు ఇద్దరు మ్యారేజ్ అంటారు. కాకపోతే డెస్టినేషన్ స్పాట్ ఉంది. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే డెస్టినేషన్ మ్యారేజ్ అని, వెడ్డింగ్ డెస్టినేషన్ అని చెప్పి కొత్తగా కాన్సెప్ట్ వచ్చింది. వాళ్ళిద్దరూ అనుకుని ఎక్కడెక్కడైతే షూటింగ్స్ పరంగా కానీ లేదా వేరే ఇతర సందర్భాల్లో తిరిగారో ఆయా ప్లేస్లో అక్కడైతే చేసుకుంటే బాగుంటుందని వీళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళడం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎవరికి వరుణ్ తేజ్కు నిహారికకు మ్యారేజ్ అయింది రాజస్థాన్లో, అదేదో కోట అంటారు. ఆ కోటలో పెళ్లి చేసుకుంటే శుభం జరుగుతుంది, బాగా ఇది అవుతుంది అని అటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఈవెన్ రామ్ చరణ్ వాళ్ళు కూడా ఇక్కడ ఏదో గజ్వేల్ కోటలో వాళ్ళు పూజలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని, ఇట్లా రకరకాల సెంటిమెంట్స్తో డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ అని కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది. వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల అంగీకారంతో అక్కడ వెళ్ళి చేసుకోవడం కూడా జరుగుతుంది. అది ఒకప్పుడు ఎందుకు ఉండేదంటే అక్కడైతే ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి మనం ప్రైవసీగా బయట తిరిగినా కూడా ఇబ్బంది ఉండదు అని. బట్ ఈరోజు పాన్ ఇండియాస్ మూవీస్, వరల్డ్ వైడ్ మూవీస్ కాన్సెప్ట్ వచ్చాక ప్రతి ఒక్కరూ ప్రతి దగ్గర కూడా వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ పాన్ ఇండియా కాన్సెప్ట్ లేనప్పుడు కూడా తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు ప్రతిదీ డబ్ అయిపోయి జీటీవీలో కానీ, సోనీ టీవీలో కానీ, మిగతా నార్త్ సైడ్ ఉండే ఛానల్స్లో మన యాజ్ టీజ్గా అక్కడ డబ్బింగ్ చెప్పేసి రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఆ పరంగా కూడా
మన సౌత్ నటులు బాగా ఫెమిలియర్ అయ్యారు. సో భారతీయులు ఎక్కడున్నా కూడా మన వాళ్ళు వెళ్ళేసరికి అక్కడికి సెల్ఫీలు దిగడము, వాళ్ళతో ఫోటో షేర్ చేసుకోవడం అవుతున్నాయి. సో డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ ఏంటంటే సెపరేట్గా ఒక దగ్గర పెట్టుకొని ఎవరు లోపల రాకుండా ఫుల్గా బౌన్సర్ను సెక్యూరిటీ పెట్టుకొని మేనేజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. సో అలాగానైతే రాజస్థాన్ కోటలో ఎక్కడో చేసుకోవాలని, ఉదయపూర్ కోట ఏదో అంటారు దాన్ని, ఆ కోటలో చేయాలి అని ఒక డిసైడ్ అయినట్టుగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. బట్ వరుడు అనాలేమో, ఇంకా ప్రస్తుతానికి ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి విజయ్ దేవరకొండ కానీ అటు రష్మిక మందన్న వీళ్ళిద్దరిలో ఎవరు ఓపెన్ అవ్వట్లే. ఎక్కడ ప్రెస్ మీట్ కానీ ఒక సరదాగా చిట్చాట్ కానీ లేదా ఎక్స్లో పోస్ట్ చేయడం కానీ ఏం చెప్పట్లేదు. బట్ ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు. ఓకే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్, ఇద్దరి చేతిలో కూడా ఒకే రింగ్స్ ఉన్నాయి, ఏదైనా మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడు ఆ రింగ్స్ చూసి ఓకే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందనే కాన్సెప్ట్లో వెళ్తున్నారు తప్ప మేబీ చూద్దాం. మరి మీరు అన్నట్టు అక్కడ వెడ్డింగ్ స్పాట్కి 50 కోట్లు ఇచ్చారు, ఇక్కడ అడ్వాన్స్ 10 కోట్లు ఇచ్చారు, అట్లా ఏముండదు. వాళ్ళు ఇచ్చేది ఉండదు. ఆల్రెడీ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇచ్చేస్తారు, మ్యారేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే మ్యాక్సిమం అన్ని మేనేజ్ చేసుకుంటారు. మేబీ 2 కుటుంబాలు కూడా బాగా కలిసాయి, అన్ని ముందు నుంచి బాగా ఇదవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ కూడా ఆయన చదువుకున్న పుట్టపర్తి సత్యసాయిబాబా స్కూల్కి వెళ్ళి ఆ పూర్వాశ్రమంలో ఉండే ఉపాధ్యాయుల్ని కానీ ఆ స్టాఫ్ని కానీ తోటి విద్యార్థులను కలిసి సెలబ్రేట్ చేసి వచ్చారు. మ్యారేజ్కి ముందు స్వామి డ్రెస్సింగ్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళారని కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన సెంటిమెంట్, ఆయన ఇష్టం కాబట్టి అట్లా వెళ్ళొచ్చారని కూడా ఉంది. మొత్తం మీద వాళ్ళిద్దరికి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్లో జరుగుతుంది. ఈ అడ్వాన్స్ ఇచ్చారు అనేది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది, త్వరలో పెళ్లి కాబోతున్నది మాత్రం 100% వాస్తవం అని నేనైతే అనుకుంటున్నాను. మరి చూద్దాం, పెళ్ళికి మీకు నాకు పిలుస్తలేదో తెలియదు. నిజమే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.